చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అంతులేని నా పాపాలను సిలువలో మోసావయా, ఎనలేని ప్రేమను కల్వరిలో చూపావయా. దేవుని మందిరంలో వాక్య భాగంలోని ప్రార్థన. అందరం కూడా దేవుని యొక్క మాటలను కొంత సమయము ధ్యానిస్తూ ఉండగా ఆశ కలిగి ఆసక్తితో మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించవలసిందిగా మనందరినీ ప్రేమతో బ్రతిమలాడుచు సమయాన్ని దేవుని యొక్క మాటలలో మనకందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యమును మనం చదువుకొని దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా 10 నిమిషాలు మనం విందాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినములలో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నుంచి ఒక మాటను మనం ఈరోజు ధ్యానించుకుందాం. లూకాసు వార్తలో నుంచి ఒక మాటను మనము ధ్యానిద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము. చేశారమ్మా? 9వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. బాగా విందాం. దేవుడి ఈ చిన్ని మాటను మన మధ్యలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. మంచిది. ఇక్కడ చదవబడినటువంటి మాటను మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రతిసారి కూడా వాక్యమును పరిశీలించేటప్పుడు మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తుంటాను. ఏమని తెలియజేస్తుంటానంటే దేవుని యొక్క మాటలు ఆలోచిద్దామని చెప్తాను. నేను ఎక్కడ విన్నా నేనేం చెప్తానంటే ఎవరికైనా ఆలోచిద్దామని చెప్తాను. ఎందుకంటే మనం మీకు ఆ రోజు మొదటి రోజున మీటింగ్స్ లో చెప్పాను, దేవుడు ఆలోచించేటువంటి శక్తి మనుషునికి ఇచ్చాడు. మిగతా ఏటికి లేదు ఆలోచించే శక్తి, ఒక మనుషునికి తప్ప. అందుకని మనం ఆలోచించాలి. ఎలా ఆలోచించాలంటే ఎందుకు ఈ మాట మాట్లాడాడు, ఏ విషయాన్ని బట్టి మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే పిలాతు గలిలయలో ఉన్నటువంటి కొంతమంది రక్తము అంటే కొంతమందిని చనిపోయిన తర్వాత వాళ్ళ రక్తాన్ని బలిపీఠములు కదా వధిస్తారు చూడు. అంటే ఏటలను కానీ పొట్టేళ్ళను కానీ వాళ్ళ రక్తంతో కలిసి ప్రోక్షణ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారంటే వీళ్ళు మంచి వాళ్ళు అయితే వీళ్ళని ఎందుకు చంపేవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటున్నారు. ఇక రెండోది ఏమంటున్నారంటే అలాగే మనం చూసినప్పుడు సిలోయములో గోపురం పడి ఆ దినమందు అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో కాపురం ఉన్నటువంటి 18 మంది చనిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళం కాబట్టి మా మీద గోపురాలు పడలేదు, మమ్మల్ని ఎవరు కొట్టడం లేదు, మాకే హింస రావటం లేదు, మేము వాళ్ళకంటే మంచి వాళ్ళగా అనుకుంటున్నటువంటి సందర్భంలో బట్టి యేసు ప్రభువు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో మీరు కూడా మారు మనసు పొందకపోతే ఏమంటున్నాడు, మీరు కూడా మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశించదరు. అయితే ఇక్కడ ఈ మాట చెప్పిన తర్వాత యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు.
ఏమిటి ఆ ఉపమానం అంటే ఇప్పుడు మనం చదువుకున్న మాటే ఆ ఉపమానం. ఏమని చదివించానంటే బాగా 9వ వచనంలో, అది ఫలించిన సరి, బాగా అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు? అది ఫలించిన సరి అంటే ఏంటి అర్థము? నేను చెప్పిన మాటని బాగుపడ్డావా సరే, లేదా నీ తాడ చేస్తాను అంటారు అప్పుడప్పుడు, అంతే కదా? పిల్లలకు అప్పుడప్పుడు మీరు చెప్తుంటారు, రే నేను మళ్ళీ మళ్ళీ చెప్పను, నా మాట విన్నావా బాగుంటావు, నా మాట విన్నావా బాగుంటావు అంటే వినలేదంటే అర్థమైంది నెక్స్ట్ దెబ్బలు పడతాయని అర్థం. అప్పుడప్పుడు చాలా మంది భర్తలు కూడా భార్యలకు చెప్తుంటారు, ఏమంటారంటే నేను ఒకసారి 2 సార్లు చెప్తాను, పొద్దుగూకులు చెప్పను అంటారు. ఎందుకని? అది ఫలించినా సరే, ఫలాలు రావాలి, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. అసలు ఈ సందర్భం ఏమిటి? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? మనం ఆలోచిద్దాం. ఈ సహోదరులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి చూస్తే, చాలా చక్కగా మన విషయాన్ని గమనిస్తే, యేసు ప్రభు వారు ఎన్నో ఉపమానాలు చెప్పాడు బైబిల్ గ్రంథంలో. చెప్పిన ప్రతి ఉపమానానికి కూడా చాలా పరమార్థం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే, ఒక మనుషునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. బాగానండి, ఒక మనుషునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోట ఉన్నప్పుడు ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉన్నది. అర్థమవుతుందమ్మా? ఒక మనిషికి ఒక ద్రాక్ష తోట ఉన్నది, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉన్నది. ఇప్పుడు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఏమైనా పండ్లు దొరుకునేమో అని వెతికినాడు, కానీ ఫలములు ఏమీ దొరకడం, ఫలములు ఏమీ దొరకడం. ఎన్ని రోజుల నుంచి దొరకలేదు అంటున్నాడు? 3 సంవత్సరాల నుంచి నేను దీని దగ్గరకు వచ్చి పండ్లు వెతుకుతున్నా, కానీ దీని దగ్గర పండ్లు ఏమీ దొరకలేదు. కాబట్టి ఈ అంజూరపు చెట్టును ఏం చేయమంటున్నాడు? నరికి వేయాలి. అర్థం చేసుకోండి, ఈ అంజూరపు చెట్టును ఏం చేయమంటున్నాడు? నరికి వేయమంటున్నాడు. అయితే అక్కడ ఒక యజమాని, తోటమాలి వచ్చాడు. మా వాక్యం వినండి మీరు, లేదా మీరు మాట్లాడుకుంటే చెప్పండి, నేను కూర్చుంటా. నిజం చెప్తున్నా, జోక్ కాదు. మీరు మాట్లాడుకున్న నేను కూర్చుంటా, మీరు మాట్లాడుకున్న తర్వాత మీకు బుద్ధి పుట్టినప్పుడు వాక్యం చెప్పమంటే చెప్తాను, లేకపోతే ప్రార్థన చేసి పంపిస్తాను. ఏమి తమాషా రావడానికి ఊరు రాలా, ఊరికేం పని పాట లేకుండా ఎడచోళ్ళ కూర్చొని పోవాలా. చాలా మంది చాలా పనులు పక్కన పెట్టుకుని వచ్చాను. రాత్రి చెప్పాను, అందుకనే నేను గద్దిస్తున్నా. రాత్రి ఏం చెప్పాను గుర్తుందమ్మా? రాత్రి ఏం చెప్పాను? ఆహారమును అసహించుకుంటే దేవుడు ఏం చేస్తానని చెప్పాను? పాములను పంపిస్తారు. అంటే పాములు అంటే ఏంటి? ఘట సర్పం. అంటే ప్రార్థనకు వచ్చినా మీకు బాగుపడు, ప్రార్థనకు రావటం వల్లే మీకు తెగులు వస్తాయి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉంటే పాములు కలిసాయి కాదు, ఇక్కడికి రావటం వల్ల కలిసాయి పాములు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన ఆహారాన్ని విసర్జించడం వల్ల పాములు కలిసాయి, లేకపోతే ఎవరు కలుతాయా? తాపకరమైన సర్పం అన్నారు. మీరు మందిరానికి రాకపోతే మీకు ఏమి ఇబ్బంది లేదు, వచ్చి వాక్యాన్ని పరిచయం పెడితే మీకు దెబ్బలు తగులుతాయి. అది ఇక్కడ అర్థం. ఇప్పుడు రాను ఊరేమని కొట్టారు పోయి, ఎవరేమన్నా అన్నారు వాళ్ళు రాను అలా. వచ్చిన తర్వాత వచ్చింది దేనికి? నువ్వు వచ్చింది దేనికి? దేవుని కొరకే కదా. వచ్చిన తర్వాత నువ్వే అడిగావు, అడిగిన తర్వాత అన్నం పెట్టాడు, పెట్టిన తర్వాత ఏం చేసినావు? ఇసురు నువ్వుతే తల్లి ఏం చేస్తుంది? పిల్లోని ఇష్టం లేకపోతే ఊరి పెట్టుకోమన్నా. నువ్వు అడిగితే నేను పెట్టింది, నువ్వు అడిగితే నేను పెట్టింది. ఆకలి కాబట్టి మేలకుండా ఉండొచ్చుగా. అంటే వచ్చిన తర్వాత వాక్యాన్ని, జీవాహారాన్ని అసహించుకుంటే దెబ్బలు తింటారు. కాలం మంది అంటారు, మేము ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా మా జీవితాలు బాగుపడలేదంటే వచ్చి మీరు వాక్యాన్ని పరిచయం పెడుతున్నారు కాబట్టి మీరు దెబ్బలు తగులుతున్నారు.
కదా, ఒక జాగ్రత్త. కాబట్టి ఇక్కడ మనం గమనించి ఆలోచిస్తే ఆ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉన్నది. అంజూరపు చెట్టుని దగ్గర ఫలాలు వెనకాలని చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు? 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు. 3 సంవత్సరాలు చదువుతున్న ఒక్క ఫలమైనా దొరకలేదు. ఇప్పుడు యజమానుడు ఏమంటున్నాడు? ఈ చెట్టు వల్ల ఈ భూమి పాడైపోతుంది, వర్కేస్ట్. కాబట్టి చెట్టు నరికేసి ఇంకొక చెట్టు నాడదామంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటారు తెలుసా? తోటమాలి చర్యా, 1 సంవత్సరం గడువు, నేను దీనికి పాదులు తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీరు కడతాను, అన్నీ చేసి ఆ సంవత్సరం తర్వాత కూడా ఫలించకపోతే నరికేస్తా. ఏమంటున్నాడు? నరికేస్తా. అంటే ఇప్పుడు నరికేయడం అనేది ఖచ్చితంగా నరకాల్సిందే, నరకడే వద్దాను. కానీ నరికేసే ముందు ఏం చెప్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 2 మాటలు మనకున్నాయి. మొట్టమొదటిది ద్రాక్ష తోట, రెండోది తోటలో అంజూరపు చెట్టు, మూడోది అంజూరపు చెట్టుకు ఫలాలు. అంటే పాయింట్ మనకి ఏమి లేదు. అర్థమైందా? మొట్టమొదటిది ద్రాక్ష తోట, తోటలో అంజూరపు చెట్టుకు ఫలాలు కావాలి. ఇది వచ్చింది అనుకోండి, యజమానుడికి సంతోషం. రాకపోతే సంతోషం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. సాధారణంగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు చెప్పినట్టుగా యేసు ప్రభు వారు ఉపమానం చెప్తూ ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉండెను అన్నాడు. ఏమన్నాడు? ద్రాక్ష తోట ఉండెను అన్నాడు. ఇప్పుడు ద్రాక్ష తోట ఉంది కాబట్టి ద్రాక్ష తోటలో ఏముండాలి? ద్రాక్ష చెట్లే ఉండాలి. దాని పేరేం పేరు? ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అన్నాడు కానీ ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లే ఉండాలి. మరి అంజూరపు చెట్టును ఎందుకు తీసుకొచ్చాడు? చాలా మంది ఏమంటారంటే, ఇదిగో మనము కూడా ఏదైనా తోటలు నాటుకున్నప్పుడు వాటిల్లో కొన్ని చెట్లు నాటుతాం కదా, అలాగనే ఈ తోటలో ఈ చెట్టు నాటారని అంటారు. తప్పది. అప్పుడప్పుడు మీరు మిరప తోట నాటినప్పుడు దాంట్లో మల్లె చెట్లు అని బంతి చెట్లు అని నాటినాం కదా, అట్టనే నాటారు అంటారు. అట్టెందుకు నాడతారు? ఇదేమన్నా సాధారణంగా ఇది మామూలుగా మనం చెప్పేటువంటి లోకం కాదుగా, దేవుడు. కాబట్టి ఇక్కడ ద్రాక్ష తోట అనగా గుర్తుందా? తెలుసా తెలియదా? ద్రాక్ష తోట అంటే సంఘము, లోకం కాదు. లోకాన్ని అసలు నేను మాట్లాడలే, ఇక్కడ సంఘము. ద్రాక్ష తోట సంఘము, అంజూరపు చెట్టు విశ్వాసి. ద్రాక్ష తోట అంటే సంఘం అంటే తోటలో చాలా చెట్లు ఉంటాయి, అందరూ ద్రాక్ష చెట్లతో పోలుస్తున్నారు. అంజూరపు చెట్టు అంటే విశ్వాసి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి ఫలాలు అడుగుతున్నాడు? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఫలాలు ఎదుగుతున్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఎదుగుతున్నాడు. ఎన్ని రోజుల నుంచి ఎదుగుతున్నాడు? 3 సంవత్సరాల నుంచి ఒకే చెట్టుని ఎందుకు ఎదుగుతున్నాడు? మిగతా చెట్టుని అడగచ్చుగా. బాగా మిగతా చెట్లు చూడొచ్చుగా. ప్రతి చెట్టును అడుగుతాడు, ప్రతి చెట్టును చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సంఘములో గుంపులో పోయింది కాదు, ఇక్కడ పర్సనల్ ఒక్కొక్కరిని అడుగుతున్నాడు ఇక్కడ దేవుడు. ఆ ఒక్కడివి నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా కావచ్చు, అందరినీ అడుగుతున్నాడు ఒక్కొక్కరిను. ఆ ఒక్కొక్కరిని అడిగేటప్పుడు ఆ ఒంటరిగా ఉన్న మనమే అంజూరపు చెట్టు. ఆమేన్. ఇప్పుడు అంజూరపు చెట్టు ఎవరు? అంజూరపు చెట్టు ఎవరు? సంఘములో ఉన్న నేను, మనము కాదు, నేను. సంఘంలో ఉన్న నేను, మనము అన్నమాట అందరం కలిస్తే, మనందరం కలిస్తే ఏంది? ద్రాక్ష తోట. అర్థం చేసుకున్నారా? మనందరం కలిస్తే ద్రాక్ష తోట. అవునా? మనందరం ఏంటిది? ద్రాక్ష తోట. అందులో ఉన్న నేను. అర్థమైందా? అర్థమైంది కదా? తోటలో చెట్టు అంటే తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి? తోట ఎన్ని చెట్లు
చెట్లు ఉంటాయక? అనేకమైనవి ఉంటాయి. ఆ యొక్క చెట్టు దగ్గర ఉన్నప్పుడు దాన్ని అంజూరపు చెట్టులాగా చెప్తున్నాడు. అంజూరపు చెట్టు కాదని, అది నువ్వు, అది నేను, అది నేను. ఇప్పుడు నేను అనుకోవాలి మీరు. ఇక్కడ వాక్యం మొత్తంలో కూడా నేను అనేటువంటి మాట రావాలి మనకి కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరి దగ్గరికి వచ్చాడు? నా దగ్గరికి వచ్చాడు. ఆమేన్. నీ దగ్గరికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను అడుగుతున్నాడు. యేసు ప్రభు గారు యజమానుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఫలాలు, కాయలు. ఎందుకు అడుగుతున్నాడు కాయలు? కాయలు ఎందుకు ఆయనకు? తినటకు, అంతే కదా. అంతకుమించి ఏమంటుందా? తినటానికి అంతేనే కదా. కాబట్టి కాయలు అడుగుతున్నాడు, ఫలములు కావాలి. ఎప్పుడు అడుగుతున్నాడు? నిన్న నాటి ఈరోజు అడుగుతుడా? 3 సంవత్సరాల కష్టం కాయలు కాయాలి. ఇప్పుడు అంతా నిన్న నాటితే ఈ రోజు మనం పోయి చూసి ఏంటంగా చెట్టు కాయ కాలేదని పీకేస్తున్నాం. కాబట్టి కాయలు ఎప్పుడు అడుగుతున్నాడు ఇక్కడ? 3 సంవత్సరాల దాకా. కాబట్టి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని మందిరంలో నాటబడిన తర్వాత కాయలు అడిగే టైం ఇప్పుడు 3 సంవత్సరాలు ఉంటది. అది మన గురించే కదా గురించారు. ఈ యొక్క కాయలు అడిగే 3 సంవత్సరాల లోపు చెట్టు ఎండిపోవచ్చు, చెట్టు కుళ్ళు పట్టవచ్చు, చెట్టు తెగులు పట్టవచ్చు. దాన్ని పట్టుకోవద్దు మనం. నన్ను అడగలేదంటే నువ్వు తెగులు పట్టిన చెట్టు అది, అందుకని మధ్యలోనే ఆగిపోయింది. నన్ను అడగలేదంటే నాటుతావు తెచ్చి, నాటిన తర్వాత ఏమవుద్ది? అన్ని చెట్లు బతుకుతాయా? కొన్ని చెట్లు చచ్చిపోతాయి. ఎందుకు చచ్చిపోయిందంటే మనం ఏం చదువుదామమ్మా? కాయలు అడిగే టైం ఇది. నిన్ను కాయలు అడుగుతున్నాడు అనుకో, నువ్వు వచ్చిన తర్వాత నిన్ను కాయలు అడుగుతున్నాడు. బాప్తీసం పొందుకున్నావు, బాప్తీసం పొందుకున్నాక దేవుడి మందిరంలోకి రావటానికి సిద్ధపడ్డావు. రావటానికి సిద్ధపడిన తర్వాత నిన్ను దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? ఫలములు ఏవి అని అడుగుతున్నాడు. ఫలములు, కాయలు అడుగుతున్నాడు. కాయలు ఎందుకు అడుగుతున్నాడు బ్రదర్? అందుకు అడుగుతున్నాడు అన్న. అన్ని చెట్లను అడగకుండా నా చెట్టు, ఈ చెట్టు ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఆ చెట్టును అడగడానికి గొప్ప కారణం ఉంది. ఓరకనే చెట్టును అడగట్లా, ఓరకని అడుగుతుడా? ఓరకనే ఏ చెట్టు కాడికని పోయి కాయలు పడుతున్నారు. చూడండి, మీరు ఇప్పుడు 2 నెలలు ఆగితే అందరు కూడా బాగా దుక్కులు తిని తర్వాత గొర్రు 20 తోలిన తర్వాత మంచిగా సాలు తోలుకొని మిరప చెట్లు నాటుతారు. మరుసటి రోజు కూలోళ్ళు పెడతారా? కొయ్యను వచ్చే గోత్రం వాళ్ళు చెట్లను వేయాల్సిందే, అంతే కదక్క. వాటన్నింటి పీక్ వేయాల్సిందే. కానీ కూలోళ్ళు ఎప్పుడు పిలుస్తారు? 3 నెలలు 4 నెలలు టైం ఉంటది. ఆ టైం ఉన్న తర్వాత అప్పుడు వస్తారు. అంటే ఈ మధ్యలో ఇప్పుడు దాకా ఏం చేయాలి? ఈ యొక్క 3 నెలలు ఏం చేయాలి? కలుపులు వేయాలి, ఎరువులు వేయాలి, నీరు కట్టాలి. ఎందుకు కూడా కూలీలు కావాలి. రకరకాల కూలీలు ఉన్నారు. కలుపుకు వచ్చే కూలీలు వేరు, ఎరువు వేసే కూలి వాళ్ళు వేరు, మందు కొట్టే కూలి వాళ్ళు వేరు, నీరు కట్టే కూలి వాళ్ళు వేరు, కాయలు కోసే కూలి వాళ్ళు వేరుంటారు. కాయలు కోసే కూలి వాళ్ళు వేరుంటారు. కాబట్టి ఇప్పుడు కలుపు తీయడానికి పిలిచినప్పుడు కొన్నిసార్లు తీసేటప్పుడు మొక్కలు కూడా పీకేస్తారు. ఎందుకు పీకుతారు? వీళ్ళు గడ్డితో కలిసిపోయి కాబట్టి పీకుతారా? అంతేనాక? నిజంగా చెప్పండి, మీరు అందరు వరకు మనస్ఫూర్తిగా ఉండాలి. ఎవరి వరకు ఇక్కడ వ్యవసాయం తెలియని వాళ్ళు లేరు. నాకు తప్ప, నాకు కూడా కొద్దిగా గొప్ప తెలుసు కాబట్టి అందరికీ వీరు తెలియని వాళ్ళు లేరు. అందరికీ తెలుసు, బాగా తెలుసుగా. ఎందుకు పీకుతారు? గడ్డిలో కనపడవా అంటే అంత కళ్ళు లేకుండా పోతారు ఎవరన్నా? వ్యసనమా? వ్యసనమా? ఏమో ఉంటదే. మరి చెప్పు. తొందరపాటు వల్ల మనకి గడ్డిని పీకేటప్పుడు మొక్క పీకేయచ్చు. అంటే తొందరపాటు ఉండకూడదు సంఘంలో. దేవుడి పని చేసేవాడికి తొందర ఉండకూడదు. తొందర మాట్లాడితే ఆత్మలు రావు. కొన్ని ఏముంటాయి? గట్టిగా ఉంటాయి, కొన్ని కంపుగా ఉంటాయి, కొన్ని బాగుంటాయి, కొన్ని గుంపులో ఉంటాయి. ఏ గుంపులో? గడ్డి గుంపుగా ఉంటుంది, దాని మధ్యలో ఉంటుంది. గుంపులో ఉన్న మధ్యలో ఉన్న చెట్టుకాడి గడ్డి పీకాలంటే చాలా జాగ్రత్తగా పీకాలి. అందరు తొందరపోతారు, ముందు పోతారు, నేను బావాలని ఇట్లా గుప్పిలు కట్టుకో పీకిన అనుకో, నువ్వు పీకితే గడ్డితో కూడా ఏమవుతుంది? మొక్కొత్తది. నువ్వు ఎన్ని రోజులు కష్టపడింది ఆ మనిషి కోసము, ఆ ఇంటి నిండా ఏమంటో తెలుసా? గడ్డి లాంటి అపవాది సంబంధమైన వాళ్ళు ఉంటే వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలి పరిచర్య, లేదా మొక్కొక్కదని పీకేయాల్సి వస్తుంది. ఎంత కష్టపడాలో తెలుసా? మొక్కలు దెబ్బ తగలకూడదు, గడ్డి పీసులు పీకాలి.
ఎందుకంటే మొక్కగా దెబ్బ తగిలింది అనుకో, మొక్క వంగిపోయింది అనుకో, వంగిపోయిన తర్వాత బతుకుద్దో. ఇప్పుడు ఎవరికి బాధ? అది కూలోడికి బాధ ఉండదు. మొత్తం పీకేసి ఆడ కొప్పేసిన తర్వాత యజమానుడు వచ్చి చూసుకుంటుంటాడు, అంటాడు ఎన్ని మొక్కలు పాడు చేశారు, అసలు ఒక్కొక్క మొక్క ఎంతో తెలుసా చెప్పి అంటాడు. ఏంటంటే తొందరపాటు కూడా బాగుంటే యజమానుడు పీకినప్పుడు ఒక మొక్క కూడా పోదు తెలుసా? కూలివాడు పీకినప్పుడే పోయేది, యజమానుడు పీకితే అసలు మొక్క పోదు. ఏం చేస్తాడు తెలుసా? యజమానుడికి బాధ్యత ఉంటది, కూలివాడికి తొందర ఉంటది. బాధ్యత ఉండదు, తొందర చేసుకొని పోదామని కూలివాడు ఉంటాడు. యజమానుడు ఏంది? నిదానంగా చేయాలి. అంటే మొక్కకు దెబ్బ తగలకుండా గడ్డిని వేకాలి. కాబట్టి ఆత్మల సంపాదన మనం కూడా కాదనట్లా. మొక్కలు నాటాం, చాలా నాటారు, మొక్కలు నాటిన మొక్కలు కలుపు మొక్కలు కూడా ఉంటాయి. కలుపు మొక్కల నుంచి మన మొక్కలు మనం జాగ్రత్త చేస్తూ బయటికి రావాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు ద్రాక్ష తోటలో ఈ యొక్క మొక్కలు నాటిన తర్వాత వాటికి ఏం చేయాలంటే, వాటి దగ్గరికి ఫలాలకు ఎందుకు వచ్చాడంటే, బాగానండి, ఫలాలకు వచ్చినప్పుడు ఫలాలు అడగటానికి గల కారణం ఉన్నది. ఎవరికైనా అడుగుతుందా ఫలాలు? 2 సార్లు ఫలాలు అడిగారు ఇక్కడ, అర్థమైందా? 2 సార్లు ఫలాలు అడిగారు. మొదటిసారి ఎప్పుడు అడిగారు? ఇప్పుడు మీరు మార్కు సువార్త, మత్తయి సువార్తలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి ఇప్పుడే బాగా తర్వాత బాగా ఏదో మీకు తెలిసి పొడపడని అడిగిపోయినటువంటి అంత అర్థం లేకుండా. మొదటిసారి ఫలము ఎప్పుడు అడిగాడు? ఈ ఉపమానమే ఆలోచించండి మీరు. యజమానుడు, బాగా చదవండి, మళ్ళీ చదవండమ్మా, 6 నుంచి జాగ్రత్త చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతక వచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి వేళ వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇప్పుడు మొదటిసారి ఏమడిగాడు? ఇక్కడ ఫలములు అడిగాడు. ఇప్పుడు నాటాడు, నాటిన తర్వాత ఎన్ని సంవత్సరాల దాకా ఎదురు చూశాడు? 3 సంవత్సరాల నుంచి. ఏమన్నాడు? బాగా చదవండమ్మా. 3 ఏండ్ల నుండి అదే రాయబడిందా? ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతక వచ్చుచున్నాను. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడంట పండ్లు ఎదగడానికి. ఒక్కడి కూడా కాసిందక్క, పక్క పాలమ్మ కూడా లేదు. అయితే వెంటనే ఇప్పటికి ఏమొచ్చింది? అతనికి కోపం వచ్చింది. కోపం ఊరికైనా వస్తుంది సాధారణంగా. కోపం వచ్చేమన్నాడు? ఈ భూమి ఏ విధముగా వ్యర్థమైపోద్ది, ఈ పంట బాగపోతే ఏమంటారు తెలుసా? ఇది ఎంతదోడి కొత్తగా నాటుకుందామంటాం. మనం కూడా అప్పుడప్పుడు మన వ్యవసాయం మనం ఏం చేస్తాం, ఇది బాగా మొలవలేదంటే ఏం చేస్తాం, మొత్తం ఎత్తదోలి కొత్తగా నాటుదామంటారు. ఇంకొకటి ఏం చేస్తాము, బాగా మొక్కలు నాటిన తర్వాత గడ్డి ఎక్కువ పట్టదు అనుకో, ఏమంటాం తెలుసా? ఈ గడ్డి పీకి మనము దీన్ని సాధించలేము కానీ మొత్తం తోలేసి మళ్ళా నాటుకుందామంటాం. కానీ ఇప్పుడు ఈయన కూడా ఏమనుకున్నాడు తెలుసా? ఎందుకు ఈ భూమి వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు ఎత్తదోడి మళ్ళా నాడదామంటాడు. అంతే కదా? మీకు అర్థమవుతుందా? మనం చెప్పే మనం చేసే పనుల నుంచి మీకు అర్థమవుతాడు చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా పొగాకు మొక్కలు కానీ మిరప కానీ నాటిన అనుకోండి, ఎక్కువ పొగాకు వాటర్లో చేస్తున్నాం, కంది ఏటల్లో వేసినప్పుడు ఏం చేస్తామంటే, గడ్డి ఎక్కువ ఉంది అనుకోండి, ఏం చేస్తారంటే, ఇదిగో కూలీలు పెట్టినా కూడా 20-30 ఏళ్ళు అవుతాయి కాబట్టి ఒకసారి ఎత్తదోలేసి మొత్తం చదువు చేసేసి మరలా నాటుకుందాం. అప్పుడు మీకు ఏమనిపిస్తుందో తెలుసా? గడ్డితో పోల్చుకుంటే మొక్కలు వేస్ట్ అవుతాయని మీకు తెలుస్తుందా? పోతే పనిలే, ఇంకంతకు మించి మళ్ళా అవుతుంది కదంట. కానీ ఇక్కడ యజమానుడు కూడా ఏం ఆలోచన తెలుసా? ఈ భూమి వ్యర్థమైపోతుంది, 3 సంవత్సరాల నుంచి ఒక కాయ కూడా కాయట్లేదు, వేస్ట్ అయిపోతుంది కాబట్టి దాన్ని తోలి కొత్త మొక్కలు నాటుదాం. ఎక్కడన్నాడు ఈ మాట? అర్థమైందా? పాత నిబంధన కాలంలో పోతే ఇశ్రాయేలీయులతో గురించి మాట్లాడుతున్నప్పుడు మోసేతో దేవుడు ఏమన్నాడు తెలుసా? మోసే, నువ్వు కొంచెం పక్కా తప్పుకో, వీళ్ళందరినీ నాశనం చేసి నీ ద్వారా నేను మళ్ళా జనాంగాన్ని
ఏమన్నాడు? అయ్యా, చంపేయటానికి ఐగుప్తులోనే చేస్తున్నాడు ఇంటికి, ఇక్కడ చంపేస్తే అవమానం ఎవరికి? నీ నామమునికి అవమానం కదా, కాబట్టి ఈ ఒక్కసారి క్షమించయ్యా. ఇప్పుడు దేవుడు కూడా ఏమని నిర్ణయించుకున్నాడు తెలుసా? ఇదిగో అందరినీ కూడా నేను లోకంలో నుంచి ప్రత్యేకపరచుకొని నా సంఘంలో చేర్చుకొని నాకు ఫలాలు ఫలిస్తారని చూస్తే ఎన్ని సంవత్సరాలు నా ఫలాలు ఫలించడంలా ఈ గడ్డితో కలిసిపోయి గడ్డి పెరుగుతుంది కానీ ఇది పెరగటంలా. అర్థమవుతుందా? లోకంతో కలిసిపోయి లోక సంబంధమైన ఆలోచనల చేత లోక సంబంధమైన పద్ధతులతో దుష్ట సాంగత్యాలు పెట్టుకొని వాళ్ళల్లో కలిసిపోయారు కానీ మీరు ఫలాలు ఫలించటం వల్ల. ఇప్పుడు దేవుడికి ఏమనిపించింది? నరికేశారు. ఎవరికి చెప్తున్నారు నరికేయమని? అదే పాయింట్ ఇక్కడ. ఆయన నరికేయచ్చుగా, నేను నరికేయను, నువ్వు నరికేసేయి. ఇప్పుడు తోటమాలి అడుగుతున్నాను, ఇంకొక సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నామా? 1 సంవత్సరం. అంటే ఈ సంవత్సరం కంటే ముందు, బాగానండి, ఈ 1 సంవత్సరం కంటే ముందు ఆ యొక్క చెట్టుని ఏమడిగాడు దేవుడు? ఫలాలు అడిగాడు. అప్పుడు అడిగినప్పుడు ఫలాలు ఫలించాయా? ఫలించలేదా? ఫలించలేదు. ఫలించకపోతే చంపేయాలిగా, నరికేయాలిగా. మరి ఎందుకు నరికేయాలా? 1 సంవత్సరం. అంటే ఈ 1 సంవత్సరం ఏం చేస్తున్నాడు? ఈ 1 సంవత్సరం ఏం జరుగుతుంది? చదవండి అక్కడ. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా, నేనేం చేస్తాను? ఇప్పుడు దీని చుట్టూ త్రవ్వుతాను. ఎందుకు త్రవ్వుతాను? ఎందుకు త్రవ్వుతున్నా? చెట్లు పంట వచ్చు కాదనా? పెరుగుదల కోసమా? అంటే నాకు కూడా తెలియదు ఎందుకు త్రవ్వుతారు చెప్పండి. అంటే మీకు త్రవ్వుతుంటారు కదా మీరు అప్పుడప్పుడు, మొక్కలు కానీ మిరప మొక్కలు కానీ. ఇప్పుడైతే త్రవ్వేది లేదు, అంతా దున్నేస్తున్నారు. త్రవ్వుతుంటారు, చెట్టు చుట్టూ తవ్వాలి. ఏంటంటే తొలికలు తీసుకొని చుట్టూ తవ్వుతుంటారు. ఇంకా బత్తాయి చెట్లు వాటిని అయితే చెలవపారు తీసుకొని చుట్టూ తవ్వాలి. ఎందుకు తవ్వుతారు? పాత ఏర్లు తెగిపోవాలి, కొత్త ఏర్లు రావాలి. ఆమేన్. ఎందుకు తవ్వుతున్నానంటే చెట్టు చుట్టూ పాత ఏర్లు తెగిపోవాలి. పాత ఏర్లు తెగిపోతాయి. వీళ్ళు కూడా దేవుళ్ళకి వచ్చారు కానీ పాత బుద్ధులు పోలా, వాటిని తెంపేస్తా. నేను తెంపేస్తా. దేని ద్వారా తెంపేస్తా? వాక్యము ద్వారా తెంపేస్తా. నేను తవ్వుతానంటున్నాడు. తవ్వేటప్పుడు చెట్టుకేమేస్తుందక్క? బాధ. ఏరు తెగితే బాధ కదా. ఏరంటే ఏంది? దాని యొక్క ఒక నరమ లాంటిది, చెట్టు యొక్క నరాల లాంటివి. ఆ ఏరు ద్వారానే ఏం చేస్తుంది? అది ఆహారం తీసుకుంటది. ఇప్పుడు చెట్టును తవ్వుతుంటే ఏర్లు దిగితే చెట్టుకు బాధే, కానీ ఏం జరుగుద్ది? తవ్వాలి. ఎందుకంటే పాతవి పోవాలి, కొత్త ఏర్లు పెట్టాలి. కొత్త ఏర్లు పెడితే చెట్టుకి ఏమవుతుంది? ఇక్కడ ఏరు పెట్టే కొద్ది పైన గుబురు పెరుగుతుంటది. అర్థమైందా? ఇక్కడ ఏరు పెట్టే కొద్ది పైన గుబురు పెరుగుతుంటది. కాబట్టి నేను దీని చుట్టూ త్రవ్వి తర్వాత ఏం చేస్తానన్నాడు? ఎరువు వేస్తానన్నాడు. చుట్టూ తవ్వుతున్నాడు, మళ్ళా ఎరువు వేస్తానంటున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా ప్రతి మనిషి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, సంఘానికి వస్తున్న వాళ్ళల్లో ఫలాలు లేని వాళ్ళ గురించి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంటారు పాపం చర్చలకు, ఇళ్లలో పాత బుద్ధులు మానుకోరు. బాప్తిస్మం అయితే తీసుకుంటారు, పాత పద్ధతులు మానుకోరు. దేవుని సంఘానికి వస్తారు, పాత అలవాట్లు పోవు. కారణం ఏమిటంటే పాతవి పోవు, కొత్తవి రావు. పాతది పోతేనే కదా కొత్త ఏరు వచ్చేది, అంతే కదా. పాతది పోతే కొత్త ఏరు వస్తుంది. పాతవి ఉన్నా కూడా కొత్త ఏర్లు వస్తాయి అంటారు. వస్తాయి, రావని నేను చెప్పట్లా. పాతవి ఉన్నా కూడా కొత్త ఏర్లు ఎత్తే చెట్టు ఏం కాదు, అది పురి ఎక్కదు. ఎందుకంటే పాత ఏర్లు కొత్త ఏర్లు వస్తున్నాయి కానీ చెట్టు పురి ఎక్కదు. ఎందుకంటే ఎక్కువ కింద బలమైపోతుంది. అందుకని కొన్నిటిని తెగయ్యాలి. కాబట్టి మనలో కూడా లోక సంబంధమైన కోరికలు కొన్ని ఉన్నాయి సంఘానికి వచ్చే వాళ్ళలో. వీళ్ళు ఏమంటారు తెలుసా? మేము లోకంలో ఉంటాం, దేవుళ్ళలో ఉంటాం. అంటే మీరు పురి ఎక్కరు.
అర్థమైందా? మీరు గురి ఎక్కడంటే అభివృద్ధి చెందరు. ఎందుకు అభివృద్ధి చెందరంటే లోకంలోను దేవుళ్ళలోను ఉంటామంటారు. ఈ పాత ఏళ్ళని ఏం చేయాలంటున్నారు దేవుడు ఇక్కడ? తెగయ్యాలి. తెగయ్యాలంటే మీలో కొద్దిగా బాధ అవుతుంది. అప్పుడప్పుడు కొంతమంది అంటారు ప్రార్థనకి ఎప్పుడో ఒకసారి వచ్చారు అనుకుంటారు. పాపం కొన్ని చోట్ల అంటారు నా గురించే చెప్పారు అంటారు. నీ గురించి నాకేం పని అంటే బాధ. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను బాధ అంటే పాత పద్ధతి పోయేటప్పుడు ఎట్లుంటది మనిషికి బాధ. చూడండి 20 సంవత్సరాలు అయితే 18 సంవత్సరాలు కన్న తల్లిదండ్రుల దగ్గర ఉండి 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొత్త ఇంటికి పోయేటప్పుడు నువ్వు ఆ ఇంటికి ఎప్పుడు వచ్చిపోతుంది దానివి కదా, మరి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? పండగ కొత్త పబ్బనాలు కొత్త చూసేటప్పుడు వస్తా పోయేటప్పుడు వస్తా పల్లె వచ్చిపోతుంటావు, మరి ఎందుకు కన్నీరు పెడతావు? బాగా ఆలోచించండి. వివాహం చేసుకున్న భర్తతో కూడా స్త్రీని పంపించేటప్పుడు అక్కడ భర్త దగ్గర పంపించేటప్పుడు కన్న తల్లిదండ్రులు కానీ వెళుతున్నటువంటి స్త్రీ కానీ కంటి నీరు పెట్టింది ఎందుకు? ఇక నీకు మాకు సంబంధము అదే. ఎందుకు లేదా పోతానంటే పొయ్యేస్తారు కానీ సంబంధాలు తెగిపోయాయి. ఇంటి పేరు మారిపోతుంది, రక్త సంబంధాలు మారిపోతాయి, బంధాలు మారిపోతాయి, బంధుత్వాలు మారిపోతాయి, అన్ని మారిపోతాయి. ఎప్పుడైనా చుట్టం చూపు పోయేదానివే కానీ అక్కడ పద్ధతితో నీకు ఉండదు. ఇంకా వాళ్ళ ఇంట్లో చచ్చిపోరంటే నేను నాకెందుకు వాళ్ళు మా ఏ పోళ్ళు అంటున్నావు? నిన్నదాకా వాళ్ళ కొట్టి వాళ్ళ దగ్గర పెరిగి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర తిని ఇప్పుడు పక్కింటి బాబా ఏ పోలు లేరంటే తాతది, అది నీది కాదు, అది నీది కాదు. కాబట్టి లోకంలో నుంచి కూడా మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు కొన్నిసార్లు ఏడుస్తుంటారు బాధే, కానీ వదిలిపెట్టేయాలి దాన్ని. మరి మీరు వదిలిపెట్టినంత మాత్రం లోకంలో బాగుండదంటే ఇప్పుడు మీరు పుట్టింటే పోరు అప్పుడప్పుడు పోతాడు. అట్టనే పోయినాను లోకానికి. పోయినప్పుడు ఏంది అక్కడ ఏది కూడా మీరు దాకడం. మీ నాన్న పొలం అమ్మితే 5 లక్షలు వచ్చినట్టే 5 లక్షలు మీ నాన్న చేతికి తీసుకొని వస్తుంటే నువ్వు ఆడ కూర్చుంటావు, నీ పక్కనే నీ తమ్ముడు కూర్చుంటాడు. ఇదిగమ్మా డబ్బులు లెక్క పెట్టమని ఎక్కుతడా? నువ్వు చూస్తూనే ఉంటావు తీసుకెళ్ళి నీ తమ్ముడికి ఇచ్చేస్తాడు. వాడు అంటాడు అక్క ఒక 100 రూపాయలు తీసుకోండి అక్క అంటాడు. నేను నీకు 5 లక్షలు వచ్చి నాకు 100 ఇచ్చిన ఏదైనా అడుగుతావా? అడగవు. నీ లెక్క నీ హక్కు కాదది, నీ హక్కు కాదది. అలాగే నువ్వు కూడా లోకంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకంలో వాళ్ళు ఎన్ని చేసినా నీకు ఇదంతా సంబంధం ఉండకూడదు. ఉంటుందంటే ఇంకా నువ్వు లోకంలో నుంచి బయటికి రాలేదు, ఇంకా నువ్వు లోకంలో నుంచి తెగి రాలా. తెగ తెచ్చుకోవాలనుకోని నీ వల్ల కావట్లా. అందుకే తెగి నువ్వు ఎలా తెగ తెచ్చుకోవని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనే తగ్గుతున్నాడు. మీరు వదిలిపెడతారా? ఆయనే తగ్గుతాడు. అందుకని ఏం చేస్తాడు తెలుసు? ఇక్కడ నేను తవ్వి తర్వాత ఏం చేస్తున్నాడు? ఎరువు వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు ఎరువు? తవ్విన తర్వాత నీకు బాధ వెళ్తే ఆ బాధ రాకుండా నీకు అన్న బలం వేస్తున్నాను అన్నాడు. అలాగంతా పిల్లలను కొడతారు. ఎందుకు కొట్టారు? మేము నిష్కించారు కాబట్టి. వాడు ఏడుతుంటే అక్కడ ఏం చేశావు? చాక్లెట్ కొనుక్కొట్టించాడు. అంత మంచాడు. చాక్లెట్ ఎప్పుడు కొనుక్కొచ్చి ఏడు మానుకుంటారని అంటే అంతే కదా. నీకు నచ్చని చేస్తే కొట్టావు, వాడు ఏడుతుంటే నువ్వు చూసి కోరుచుకుంటావా? ఏమంటే చాక్లెట్ కొనుక్కొచ్చావు. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశాడు తెలుసు? ఇక్కడ ఆ చెట్టు యొక్క ఏరును తెగనరిగాడు, వెంటనే ఎరువేస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది మనం ఉండొచ్చు, మీరు ఇంకా చాలా మనలో ఉన్నటువంటి వాళ్ళు లోకంలో నుంచి బయటికి రాలా. ఇప్పుడు మనం అనొచ్చు దేవుడి దగ్గరకు నేను పోతున్నాను, నేను ప్రార్థన పోతున్నాను, నేను ప్రార్థనలో కూర్చున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ నేను ఇన్ని తప్పులు చేసిన దేవుడు నన్ను ఏమనట్లేదుగా. బా ఎంత మంచి మాట మాట్లాడుతున్నా పిల్లలు. నేను ఇన్ని తప్పులు చేసిన దేవుడు నన్ను ఏమనట్లేదుగా. ఎందుకు అనట్లేదు చెప్పాలి. ఇప్పుడు మనం ఇంకా తవ్వి కలుపు తీసి ఎరివేసి పొజిషన్లో నువ్వు రాలా. ఏదో భూమిలో నాటపడ్డ తర్వాత చుట్టూ గడ్డి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇదే పంచం అనుకుంటున్నావు. ఆ గడ్డిలో పడిపోయిన మొక్కకు వేరే దాంతో పని ఉంటుందా? మనం అప్పుడప్పుడు అంటే మీకు అర్థమయ్యే పాట చెప్తానంటే అప్పుడప్పుడు ఏమంటా తెలుసా? ఈ గడ్డిలో ఉంటే మొక్క ఎందుకు పెరగదక్క? ఏం చేస్తామా? గడ్డి తినేస్తా దాని బలం అంతా. అప్పుడప్పుడు అంటారు గడ్డి అన్ని చేసింది అని అంట. మీరు అప్పుడప్పుడు అంటారు
ఏంటి మొక్క పళ్ళు పెరిగింది అంటే ఇది మొన్న దాకా కలుపు ఎక్కువ ఉంది, ఆ గడ్డి దీన్ని అనిసేసింది. అలాగే మీరు లోకంలో తిరిగితే లోకం కూడా మిమ్మల్ని ఏం చేస్తుంది? అనిసేస్తుంది. మీరు అంత పైకి రావాలన్న చుట్టుపక్కల ఉన్న గడ్డి అంత ఇంత గడ్డిని ఒక్కదాని నీ వల్ల అంత పైకి రావడానికి. అందువల్ల దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను ముందు గడ్డి తీస్తాను మొక్క చుట్టూ అని అని చేస్తుంది. దాన్ని తీసేస్తానని తీసేసాను. తీసేసిన తర్వాత లోపల ఏమైనా గడ్డి ఏరు ఉంటాయని వాటిని కూడా చెప్పేస్తాను. ఏరున్నా కూడా ఏం చేస్తుంది? మళ్ళీ మొలకేస్తుంది. మామిడి ఇష్టం అనుకుంటారా? మిరప చెట్టు ఏరున్నా కూడా మొలుతుందో మొలవుతుందో తెలియదు, కానీ గెరక పీసు ఏరు దొంగ పీసు ఏరుందానికి అమ్మటే వచ్చాను. నిన్ననే వీకాడు కదండి, మళ్ళీ వచ్చేది. నిన్ననే వీకేసింది, మళ్ళీ 3వ రోజుకి వచ్చి అంత ఎత్తున ఉంటుంది. ఏంటంటే లోకం అంటాడిది. నువ్వు ఎన్నిసార్లు తింటా నేను పాడు చేయడానికి వస్తానేమంటారు. నా ఇంటికి రమ్మంటే ఎందుకు వస్తున్నామంటే ఏమో నీకు చెడు మాటలు చెప్పడానికి ఊరే అని వస్తాను. మంచి మాటలు చెప్పడానికి వస్తారా? మంచి మాటలు చెప్పడానికి అసలు ఊరు రాదు. చెడు మాటలు చెప్పి నేను చెడిపోయడానికి ఎంతమంది వస్తారు? అదే ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఏమంటారు తెలుసా? ఈ భూమి ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. వ్యర్థమైపోతుంది భూమి దేని వల్ల? ఈ మొక్క వల్ల. మొక్కని పీకేయడం కంటే ముందు మొక్కకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఇక్కడ బాగునండి, మొక్కకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అవకాశమే ఇప్పుడు మనం చదువుకున్నటువంటిది. ఏమిటి అంటున్నాడు? బాగా గమనించి ఆలోచించండి. యెషయా గ్రంథంలోకి ఒకసారి పోదాం. ఆడదాకా పోయి అమ్మటవుతాం. యెషయా గ్రంథం అందరు తీయండమ్మా. కనపడిందా? ఉన్నట్టు దాడా ఉండకుండా ఏముండదు. 5వ అధ్యాయం అనుకుంటాను. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. బాగండి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఇప్పుడు ప్రియుడికి ఏమన్నది? ద్రాక్ష తోట. ఆ ప్రియుడికి ఉన్నటువంటి ద్రాక్ష తోట ఎక్కడ ఉన్నదంట? సత్తువ భూమి గల కొండ మీద ఉన్నది. అందుకే సంఘముని దేవుడు ఎప్పుడు కూడా గొప్పగానే చెప్తాడు. సంఘానికి వస్తున్న ప్రతి వారు గొప్పవాడే. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటలో ఏం లేవు? ఏమి లేదు. ఆ ద్రాక్ష తోటలో ఫలాలు లేవు. అంజూరం చెట్టు అంటే ఒకళ్ళు, ఆ ఫలాలు లేవు. ఇప్పుడు ఫలాలు లేనప్పుడు ఏమనుకుంటున్నారు తెలుసా? ఇదిగో ఈ భూమి ఎలా వ్యర్థమైపోవును, ఈ ద్రాక్ష తోట దున్నేద్దామనగానే ఇప్పుడు వెంటనే తోటమాలు వచ్చేయమంటున్నాడు తెలుసా? 1 సంవత్సరం గడువేయమని. ఆ సంవత్సరం ఏం చేశాడంటే ఇక్కడ బాగా చదవండమ్మా, చదవండి. ఇక్కడ ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. వాటి మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తెరిపించను. ద్రాక్ష పండు ప్రడుకోవాలని ఎదురు చూచుచుండేను కానీ అది కారు ద్రాక్షలు కాసాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక టెస్ట్ ఉంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇంకొక అర్థం కానిది ఇంకొకటి ఉంది. ఇక్కడ ఏంటి? ప్రియుడికి ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటలో శ్రేష్టమైనది ఇచ్చి నాటాడు. నాటిన తర్వాత కొన్ని రోజులు చూస్తే కాయలు కాయలేదు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటకి ఏం చేశాడు? చుట్టూ తొవ్వి ఎరువు వేసి రాళ్ళని ఏరేసి శ్రేష్టమైన దానిగా చేసి మంచి పాపం చేసి సత్తు కలిగిన బలం పెడితే ఇప్పుడు ఈ ద్రాక్ష తోట ఏం చేసిందంట? కాయలు కాసింది. ఏ కాయలు కాసింది? పనికి మాలిన కాయలు కాసింది. ఒకటి కాయలు కాసింది. ఏ కాయలు కాసింది? పనికి మాలిన కాయలు కాసింది. రెండోది చెప్పింది. ఏ చెట్టు అది? ఇప్పుడు మార్కు సువార్త అనుకోండి. మార్కు సువార్త 5వ అధ్యాయం అనుకోండి. 5:11 చూడండి అక్కడ. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరునాడు వారు బెతానియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని
ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అది అంజూర పండు కాచు కాలము కాదు. ఇప్పుడు ద్రాక్ష తోట గురించి మనం మాట్లాడినప్పుడు ద్రాక్ష తోట కొరకు కష్టపడ్డాడా కష్టపడలేదమ్మా? ఎంత కష్టపడ్డాడు? ఇక్కడ ద్రాక్ష తోట వరకు ఏం చేశాడు? ఆ యొక్క చుట్టూ పాదులు తవ్వాడు. అక్క వినండి, మీ గురించి మా గురించి కాదు. పాదులు తవ్వి ఎరువు వేసాడు. ఎరువు వేసి నీళ్లు పెట్టాడు. నీళ్లు పెట్టి ఎదురు చూస్తున్నాడు దేని వరకు? కాయలు కాస్తాదేమని. ఇప్పుడు పాదులు తవ్వి ఎరువు వేసి నీళ్లు పెడితే ఈ మొక్క ఎలా ఉంటది? పచ్చగా కలకలాడుతుంటది. పచ్చగా చాలా చక్కగా ఉంటది. ఎంత చక్కగా ఉన్నటువంటి మొక్క దగ్గర కాయలు ఉంటాయనుకుంటామా? ఉంటాయనుకుంటామా? ఉంటాయనుకుంటున్నా? ఎవరైనా అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎంత బాగున్నాయి మొక్కలు అంటారు కొంతమంది ఏం చేస్తారు? బాగా అర్థం కావాలి చెప్తాను. కొన్ని రకాల విత్తనాలు ఉంటాయి, విత్తనాలు. చెట్టు మాత్రం చూస్తే, తోట చూస్తే కళ్ళు బయలుగా ఉంటాయి. లోపల ఒక పోతగా ఒక కాయగా ఉంటుంది. అర్థమైందా? చెట్టు ఏం చేస్తారు? తోటలో చూస్తే అబ్బా ఎంత బాగుంది చెప్తాడు అంటారు. ఏంటి ఒక కాయగూర కాలేదంటే ఏం చెప్తారు? దానికి విత్తనం అట్టాడిది అంటారు. అప్పుడు అంటారు ఊరి దగ్గర పోతారు ఏమంటే అమ్మడి నారించాడు కూడా పోతారు. ఏది విత్తనాలు ఇచ్చాము, మంచి విత్తనం అని చెప్పావు, బ్యాడీ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, మంచిగా ఏమన్నా ఒక్క చెట్టుకు 4-10-15 కేజీలు కాస్తాయి అన్నావు, ఒక్క కాయ కూడా కాయలేదు, ఒక పూత కూడా లేదంటే అయ్యా నాకేం తెలుసు, నన్ను ఇచ్చినాడు, అలా మోసం చేశాడు, ఈసారి మళ్ళా 4 ఫ్రీగా ఇస్తారే అంటాడు. 4 వరకు ఇస్తానంటాడు. కానీ ఇప్పుడు అట్టాడు కాదు. ఏమంటున్నాడు అక్కడ? యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు? చదివారు కదా, 5వ వచనం, 5వ అధ్యాయం ఏం చదివారమ్మా? శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా నేను తెచ్చి నాటాను. నేను నాటిన మామూలుగాని కాదు, మంచిదాన్ని నాటాను, మంచిగా నాటాను. నిన్ను నాటిన తర్వాత అన్ని చేసిన తర్వాత దీనిలోనేమో కాయలు కాసాయి, కానీ దీనికి మాత్రము కాయ ఆకులతో ఉంది, ఆకులతో నిండుగా ఉన్నది. ఇప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? బాగా ఇప్పుడు ఏమనుకున్నాడు? దూరం నుంచి చూశాడు, చెట్టు మొత్తం చూశాడు, అన్ని అంజూర పండు దగ్గరికి చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడ బాగానే ఆడు చూస్తున్నాడు. బాగానే ఆడు చూస్తే ఆ చెట్టు కాడ ఏమైనా కాయలు దొరుకుతామని పోయాడు. పొయ్యి చూస్తే 2 రకాలు. అక్కడ ఏమున్నాయి? ఒక్క కాయ కూడా. మొత్తం చూస్తే ఏమున్నాయి? ఆకులే, అన్ని ఆకులే. ఆయన ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది? కోపము. అంతే కదమ్మా? అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇక మీదట నీ కాయలు ఎవరును తినకుంటురు గాక శపించాను అన్నాడు. శపించాడు కదమ్మా? శాపించాడు రాయబడిందా? చెప్పాను. ఆ తర్వాత వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విగ్రహములు చేయవారిని తర్వాత ముందుకు పోదాం. చదవండి అక్కడ. మళ్ళా వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు గురించి మాట్లాడుతుంటాను. కనపడలేదా? ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని వెండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు ఏం చేశావు? నువ్వు దేవుడు శపిస్తాడా? ఇప్పుడు చెప్పాలి, దేవుడు శపించేవాడా? అసలు ఏంటి, ఏం మాట్లాడుతుంది వాక్యము? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు శపిస్తాడక? మరి ఇక్కడ ఏం మాట్లాడుతుంటారు? ఇదిగో నీవు శపించిన. ఎవరిని శపించాడు? దేన్ని శపించాడు?
అంజూరపు చెట్టును. ఏ అంజూరపు చెట్టును చెప్పించాడు? ఫలాలను ఇవ్వని చెట్టును. బాగా వినాలి, మీరు బాగా మంచి మార్గంలోకి వస్తారు. ఫలాలు ఇవ్వని చెట్టును. ఏ అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వనిది? ఏ ఫలాలు ఇవ్వనిది? అసలు కాయలే కాయని చెట్టుగా చెప్పించింది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎందుకు చెప్పించాలి? ఆయనకేం అసలు దాని మీద తక్కువేంది? ఓరకనే ఇంతకుముందు చెప్పించవచ్చుగా. 3 సంవత్సరాలు ఆయన ఉండి ఆయనే దీన్ని నరికేయమంటే వద్దు నేను చూసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఎందుకు చెప్పించాలి? అవసరమా? వదిలేయచ్చుగా, దాని దారి అది పడిపోద్దిగా. నువ్వెందుకు చెప్తున్నావు? కష్టపడ్డోడు ఏం చేస్తాడు? అర్థమైందా? సంఘానికి రాకపోయినా పర్లా, వచ్చి మా కాయలు కాయకపోతే ఖచ్చితంగా చెప్పేస్తాడు దేవుడు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఎక్కువ పాడైపోయినంటే కారణం అది కాయలేవు. ఎందుకయ్యా మమ్మల్ని ఎందుకు తెప్పిస్తాడంటే కారణం చాలా పెద్దది ఉంది. వారిని ఉందా? ఏముందా కారణము? రోమిలకు రాసిన పత్రిక అనుకుంటాను మాట రాయబడింది. అది ఎక్కడో కూడా చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రికలు అనుకుంటాను 2లోను 3లోను అనుకుంటాను 2:24. రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టి. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? ఫలాలు ఇవ్వలేదు. నీకు నేను ఎందుకు ఇవ్వాలి ఫలము? నేను అడుగుతున్నాను ఫస్ట్. ఇప్పుడు నీకు నేను ఎందుకు ఇవ్వాలి ఫలము? నీకు నేను ఎందుకు ఇవ్వాలి ఫలము? అంతే కదా. నీకు అసలు ఫలం ఎందుకు ఇవ్వాలి? ఉదాహరణకి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, మీకు అర్థమయ్యేది చెప్తాను. ఇప్పుడు అక్కడ తోట ఉంది అనుకున్నా. మీ తోటలో చెట్లు ఉన్నాయి అక్క. నేను ఏ రోజు వచ్చి పీకుతున్నా? ఎందుకు పీకడం? నేను నాటలేదు, నేను పెంచలేదు, నేను కలుపు తీయలేదు, నేను ఎరువేయలేదు, కనీసం దాని కొరకు ₹1 కూడా ఖర్చు పెట్టా. నేను వచ్చి పీకుతున్నా, ఒప్పుకుంటావా? మరి ఊరి పీకాలి? నువ్వే పీకాలి. మరి నువ్వెందుకు పీకుతావు? అంత కష్టపడి పీకడం అవసరమా? అది పాయింట్ ఇక్కడ. అర్థమైందా? మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామము. ఇప్పుడు అర్థమైంది ఏమో తెలుసా? అబ్బో హైదరాబాద్ నుంచి తెచ్చాడు స్పెషల్ ఎత్తనేమో. చూడు ఏం కాయలు కాసినాయో. 10 మందిలో అవమానం అవుతుంది, ముందే పెట్టేసుకుంటున్నాం. ఎందుకు పెట్టేస్తున్నాం అంటే నీళ్ళతో నన్ను పోల్చినప్పుడు ఈ మొక్కల వల్లే కదా నాకు అవమానం. ఈ మొక్క లేకపోతే నన్ను ఎవరైనా అంటారా? అందుకని టక్క 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 3వ కంటికి తెలియకుండా పీకేస్తుంటారు. ఏం సరే పీకేస్తున్నారంటే అప్పుడు ఎలా అంటారు? పీకేసేటప్పుడు ఏమంటారు తెలుసా? దరిద్రపు చెట్టు తెచ్చినాను అనవసరంగా. దరిద్రము తెచ్చినాను. ఎటు వల్ల ప్రయోజనము నేనే లేదు. ఎన్ని రోజులు వేస్ట్ చేశాను. పీకుతున్న ప్రతిసారి ఎలా పీకుతుంటాడు? చెట్టుని పీకే ప్రతిసారి ఎలా పీకుతుంటారు? ఇంకా తిట్టుకుంటూ అసహించుకుంటూ ఎట్టాడితే నా జన్మలకు మిరపాటు పీకుతాను. బుద్ధుంటే నేను ఎందుకు రేపొద్దు మళ్ళీవా? ఆ కోపం అంటాడిది, అప్పుడున్న సిచ్యువేషన్ అంటాడిది. ఆ చెట్టును బట్టే నీకు అంత కోపం వచ్చింది. అదే చెట్టు లేకపోతే నీకు కోపం వస్తుందా? ఈరోజు ఇలాంటి వాళ్ళని బట్టే కదా దేవుడి కోపం. ఎవరి కోపం? దేవుడి కోపం. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సంఘానికి వస్తున్నారు, సంఘంలో ఉంటున్నారు. దేవుడి కొరకు శాంతి చాలా చేశాడు. రాత్రి పగలు కష్టపడ్డాడు, చెమట వచ్చాడు, ఎన్నో చేశాడు. ఇన్ని చేసి ఎండనక వాననక రాత్రి అనక పగులనక నీ కొరకు ఎంతో కాయ కష్టపడి నీకు దేవుని యొక్క సువార్త జరిగించి దేవుని మార్గంలో నడవమని దేవునిలో మీరు ఉండమంటే ఏ ఫలాలు ఫలిస్తున్నారమ్మా? ఏ ఫలాలు? ఫలితేనేమో కావి ఫలాలు, అసలు లేకపోతే కాయలే ఉంటావు. మరి ఏం చేయాలి? ఆడేళ్ళ కాసిన కాయలు ఒకటి ఉంటే ఊరు ఉంటాయి. ఆ కాయలు ఒగురు కాయలు వేసుకుంటారా? వద్దా, ఈ పనికిరాదు, ఈ కాయ పనికిరాదు. ఏం తింటాడు? కాయలు కాసింది చెట్టు అంటారు. ఇక రెండో తింటే అసలు కాయలే లేవు. ఈ రెండింటి వల్ల యజమానుడికి ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఆమె మొట్టమొదటిది ఆకులుగా అంజూరపు చెట్టుని దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? చదివారు కదా. ఆకులు కలిగిన అంజూరపు చెట్టుని దేవుడు ఏం చేశాడు? శపించెను. ఈ రోజు దేవుని సన్నిధిలో ఉండి, దేవుని సంఘంలో ఉండి, దేవుని సన్నిధిలో కూడా దేవుని నామానికి మహిమ తెద్దామని దేవుని మందిరానికి వచ్చి
ఫలాలు లేని వాళ్ళు, ఫలములు లేని వాళ్ళు. ఫలములు అంటే ఏంటివి? ఆత్మలు. ఇక క్రియలు. క్రియలు దేవునికి నచ్చినట్టుగా క్రియలు లేని వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. పాపం, జబ్బు, రోగం, ప్రార్థన చేసి 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 ఎలా మాటలు అరిగిపోవడం వాడికి జబ్బు. ఎందుకని? ఇప్పుడు చెప్పాలి ఎందుకని? ఎందుకనమ్మా? ఏదో విశ్వాసం లేదనే, వాళ్ళలో విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే మందిరంలోకి వచ్చి కూర్చోరుగా. దేవుడే శపించాడు. ఉదయకాలాన ఏం జరుగుతుంది తెలుసా? ఉదయాన్నే ఏం జరుగుతుంది? శిష్యులు అందరూ వస్తున్నారు. పేతురు మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు శపించిన అంజరపు చెట్టు చూడు ఏమైంది? ఏడుతో ఎండిపోయింది. మళ్ళా కింద ఏమైనా పచ్చగుంటే మళ్ళా ఏమవుద్ది? పడెత్తదేమో ఒక భయంతో ఏడుతో, కోగిటేరుతో సహా ఎండిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ పోయి ఆ చెట్టు చుట్టూ కూర్చొని 12 మంది ప్రార్థన చేస్తే పచ్చబడుద్దా? పచ్చబడుద్దా? ఎందుకు పడదు? మరి మీరు ఎందుకు ప్రార్థన చేస్తారు? పనికి మాలిన కోసం. నాకు అర్థం కాదా? మందిరాలకు వస్తారు, ఆరాధన తీసుకుంటారు, ప్రార్థనలో ఉంటున్నామంటారు, ప్రార్థనలో ఉంటారు. అందరికంటే ముందు భక్తి పరులాగా బైబిల్ పట్టుకుంటారు, మోకాళ్ళ మీద కూర్చుంటే గంట తోటి దిగరు. ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టాలు పోవు. ఎందుకు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు ఏం చేశాడు? ఏమన్నా శపించాడు. ఎందుకు శపించాడు? చూడటానికి ఎలా ఉండరు? అబ్బా పచ్చగా కలకలాడితే ఎప్పుడు చూసినా కూడా పచ్చగా ఉంటారు. పచ్చగా ఉండటం పెట్టేది, పచ్చగా ఉండటం పెట్టేది. ఎప్పుడు మందిరంలోనే బయట అసలు పోనేపోరు, ఎప్పుడు ప్రాంతంలోనే బయట అసలు కూర్చొని ఎప్పుడు ఎలా ఉంటారు? ఏమి లేవు. ఒక్క మంచి పని అయినదా? నోరు తెరిస్తే చెప్పేటానికే కంపు. అవునా? కారణం ఏంది? కారణం ఏంది? ఇందాక నేను స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చాను, బాగా వచ్చిన తర్వాత ఈ యొక్క చర్చ మొత్తం గబ్బులు వేసిపోయింది. అక్క కూడా వచ్చింది అప్పుడే. చర్చ మొత్తం వాసన, అదొక రకమైన వాసన. నాకు అర్థం కాదు ఏంటని. ఏందనుకున్నాను. యాంప్లిఫైర్ వెనక నుంచి 3 వేలు పోతాయి. కామన్ అని ఒకటి ఉంటుంది, ప్లస్ అని ఒకటి ఉంటుంది, మైనస్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎంత దూరం పోయినా ప్లస్ ప్లస్ ఏ ఉండాలి, మైనస్ మైనస్ ఉండాలి. రెండు కలిస్తే ఏమవుతాయి? కాలిపోతాయి. అక్కడ ఏమో కలిసింది, ఏమైంది? కాలిపోయింది. కాబట్టి కాలిపోవటం వల్ల పని జరిగిందా జరగలేదా? మనం వచ్చినాక పాడుతుంది కదక్క, మీరు వచ్చినప్పుడు పాడుతుంది కదమ్మా, పాట పాడుతుంది. కానీ ఏం జరుగుతుంది? అక్కడ తెలియని వాసన వస్తుంది. అంటే ఇంకో కొంత సమయానికి ఏమవుతుంది? ఇప్పుడు ఏం చేయాలి? గమనించి రెండింటిని వేరు చేయాలి, ప్లస్ మైనస్ ను వేరు చేయాలి. అలాగే మనలో కూడా చాలా మంది ఏం చేస్తామంటే లోకంతో కలిసిపోతుంటారు, నడుస్తారు, నడవకుంటారు, జరుగుతున్నప్పుడు ఇబ్బంది ఏం లేదు. కొంత దూరికి ఏమవుతుంది? గబ్బులు వేసిపోతుంది, వాసన అవుతుంది. ఆ వాసనే వీళ్ళు కూడా అట్టాటోళ్ళేనే. ప్రార్థన పోతారు కానీ ఇంకా పద్ధతులు మారలా. ప్రార్థన పోతారు కానీ పొద్దుగూకులు ఆయవారాలు మీకేంటిది? ప్రార్థన పోతారు కానీ పొద్దుగూకులు ఆ దరిద్ర మాటలు మీరేం ఎందుకు వస్తున్నాయి అంటే మీరు దేంతో కలిశారు? మైనస్ పోయి ప్లస్ తో కలిశారు. ఆ రెండు కలవటం వల్ల ఏమైంది? వేడెక్కిపోయింది, స్మెల్ వచ్చేసింది, వాసన వచ్చేసింది. ఇప్పుడు మీరు పోయి కూడా లోకంతో కలిగితే వాసన వచ్చేస్తుంది. అందుకే మీ గురించి అక్కడక్కడ మాట్లాడుకుంటారు. మంచిగా అది చెడు. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఇడదామని చూస్తుంటే ఇడి రావు. ఎవరికి ఏం చేయాలి? శపించాలి. ప్రార్థనలో కొత్త గడక లోకంలో కలిసిపోయి లోక సంబంధమైన పనులు చేసే వాళ్ళను మేమైతే శపించమమ్మా. మాకు హక్కు లేదు. ఎవరు శపిస్తాడు? దేవుడే శపిస్తాడు. మనం ఏం చేద్దాం? ఆరాధన తీసుకుంటున్నావా? వాక్యం ఎట్టున్నావా? బాప్తిసం తీసుకున్నావుగా? ఆయన శరీరం రక్తం తీసుకుంటున్నావుగా? ఇంకా పాపపు దరిద్రపు ఆలోచనలు ఎందుకు మనలో? దరిద్రపు మాటలు ఎందుకు మనలో? ఒక్క మంచి లేదు మనలో. ఒక్క మంచిదే.
ఒక్క మంచి లేదు, ఒక మంచి కార్యం ఉంది, ఒక్క మంచి కార్యం లేదు. అన్ని దరిద్రాలే దరిద్రాలే దరిద్రాలే. అబద్ధాలు, దొంగతనాలు, పాపపోతులు, సినిమాలు, సీరియళ్ళు, దరిద్రమైన మొత్తం లోకస్ పిచ్చి మొత్తం పెట్టుకున్నాను. మనం బాగు చేస్తున్నాం, మనం బాగు చేయగలమా? అప్పుడప్పుడు మీకు తెలిసే తెలియదు. మంచి అన్నం ఉంటుంది అంటే ఇప్పుడే వండిన అన్నం ఉంటుంది, పాసిపోయిన అన్నం ఉంటుంది. ఈ అన్నంలో అన్నం కలిపేస్తే గంటకేమవుద్ది? పాసిపోయి పక్కన కంపులేపండి, కంపులేపండి. అలాగే మీరు కొత్తగా జన్మించినప్పుడు పాత వాడితో కలగకూడదు. అంటే పాత మనుషులతో పోకూడదని కాదు, వాళ్ళ దగ్గర కూర్చోకూడదు, పాత మాటలు వాళ్ళతో మాట్లాడకూడదు. నీ దగ్గర వినేటప్పుడు అవును నిజమే అంటారు, పోయి నీ దగ్గర నుంచి బయటకు పోయి అందరూ చెప్తారు ప్రార్థన పద్ధతి అక్కడ మంచి బుద్ధి కదా ఎవరి దగ్గర. నువ్వు అంటావు నేను ఎప్పుడు చెప్పినాను నీకు తెలియదా? కానీ కవరింగ్ చేసుకుంటూ కుదిరితే దెయ్యం దాని పనిదను చేసుకుంటూ పోయేది. కాబట్టి ఇక్కడ బాగా గమనించాల్సిందే, ఆకులు మాత్రమే ఉన్నాయి, క్రియలు లేవు. కాయలు లేని దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? శిపిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ప్రార్థనకు వస్తా కూడా బాగుపడట్లేదంటే శాపం వచ్చింది. మరి మన నీకు ఏమి రావాలని చెప్పాను పోయిన శనివారము? ఆశీర్వాదం. ఇప్పుడు శాపాలు వస్తున్నాయి, నాకు అర్థం కదా. కాయలు లేవు. ఒక్క మంచి పని చేసిన దేవుడి కోసం ఏదన్నా ఒక్కసారి మీరు రివిజన్ గుర్తు పెట్టుకోండి, దేవుడి కోసం నా జీవితంలో మంచి పని చేశాను అనే వాళ్ళు గుర్తు పెట్టుకోండి. సో ఆలోచించుకోండి, మీకు మీరే ఎన్ని మంచి పనులు చేశారు. అది తప్పుడు పని ఏం చేసి ఉంటాం? లెక్కలేనని చేసి ఉంటాం కదా. కాబట్టి మొట్టమొదటిది కాయలు కాని చెట్టుని దేవుడు ఏం చేశాడు? శపించాడు. రెండోది కాయలు కాసింది. ఎందుకమ్మా? కాయలు కాసింది, కానీ ఏ కాయలు కాసింది? ఇప్పుడు రాండి యెషయా గ్రంథానికి, మళ్ళీ యెషయా గ్రంథానికి రండి. మళ్ళా యెషయా గ్రంథానికి రండి. 5వ అధ్యాయం తీసారమ్మా? 5వ అధ్యాయం ఎలా ఉంటారా? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటిని, దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటి తొలిపించింది. ద్రాక్ష పండు పలిపోవాలని ఎదురు చూచుచుండేది, కానీ అది కావు ద్రాక్షలు కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వాసులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోట చేసిన దానికంటే మరేమి చేయగలను? అది ద్రాక్ష పండు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కావు ద్రాక్షలు కాయులు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోట చేయబో కాయలు మీకు తెలియజెప్పుదును. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలరక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపబడదని మేఘములకు ఆజ్ఞాపించదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడెను. అంటే ఇక్కడ మాట్లాడుతూ యూదా గురించి యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. నేను కాయమంటే కాయలేదు కనుక ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటున్నాడు ఆయన. కంచె తీసేస్తున్నాను. కంచె తీసేస్తే ఏమవుతాయి? ఇంకా గొడ్లు వస్తాయి. ఏమవుతాయమ్మా? గొడ్లు వస్తాయి. ఇంకా దానికి ఉన్నటువంటి గోడ పడగొడతాను. తర్వాత ఇంకా ఏమన్నారు చూడండి, అది త్రొక్కబడినట్లు దాని గోడను పగలగొట్టి దాన్ని పాడు చేసేదను. ఏంటమ్మా? అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. బలరక చెట్లను బలిసి ఉంటును. అంటే ఏంటి అంట? గచ్చ పొదలను బలరక్కసి చెట్లను బలిసి ఉంటును. అంటే కలుపు మొక్కలు, తుప్పలు, గచ్చ పొదలు అవన్నీ ఎక్కువగా వస్తాయి. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? దాని కంచె నేను తీసివేయగా
ఆ కంచె తీసివేసినప్పుడు దానిలోనికి అనేకమైన వచ్చి దాన్ని ఏం చేసినట్ట, త్రొక్కి వేసినాయి. దాన్ని ఏం చేసినట్ట, పాడు చేసినాయి. ఇప్పుడు 11 చదవండి. మా కుదురింటి తీసుకెళ్ళి ఇప్పుడు 11 చదవండి. మద్యము త్రాగుదమని వేకునే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితారా, స్వరమండలము, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పనిని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. కావున నా ప్రజల జ్ఞానము లేకయే చెరపెట్టబడిపోతున్నారు. వారిలో గనులైన వారు నిరహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పి చేత దొరపిడుదగురు. అందుచేత పాశాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరిచి ఉన్నది. వారును గనులు సామాన్యులను గోస చేయువారును హర్షించువారును పడిపోవుదురు. ద్రాక్ష తోట పాడైపోయిన తర్వాత దాని వరకు వదిలేయచ్చుగా, మరి ఎందుకు ఎంత శీఘ్రించాల్సి వస్తుందమ్మా? ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంట, వేకునే లేసి మద్యము తాగవలనని మద్యము తాగుతూ ద్రాక్ష రసం ఎక్కువ తాగి కడుపు మంట పుట్టేదాకా తాగుతూ ఉన్నారట. తర్వాత మా చదువు తర్వాత మాట 5వ అధ్యాయం ఇప్పుడు నేను చదివిన మాట నుంచే చాలా రాత్రి వరకు చూడండి, వారు సితార, స్వరమండలము, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేయుదురు గాని వచ్చింది దేనికి? వీళ్ళు మరి ఏం చేస్తున్నారు? పనికి వచ్చిన వాళ్ళు ప్రార్థన కదా వాళ్ళు వచ్చేది. అమ్మా మీరు వచ్చేది ప్రార్థన కదా, మరి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మరి ఎందుకు వచ్చి ప్రార్థనకు వచ్చి నిద్రపోతారు? కారణం ఇప్పుడు చెప్పాలి. కారణం రీజన్ ఉంది. రీజన్ ఎవరికి లేకుండా పోలేదు. ప్రార్థనకు వచ్చిన నిద్రపోతున్నారు ఎందుకంటమ్మా? ఎందుకు? వాక్యము వంట పట్టలేదా? ఇంకా ఇంకా చూడండి, ఇంకా మీకు చెప్పండి, తెలిసినట్టు చెప్పండి. మీరు ఏంటంటమ్మా? దేవుడే వారికి ఏమిచ్చాడు? నిద్రాత్మలు వారి మీద కుమ్మరించెను. ఆమేన్. ఏమంటున్నారంట? దేవుడు వారి మీద ఏం కుమ్మరించారంట? గాఢ నిద్రాత్మ అని రాయబడింది. ఎందుకు కుమ్మరించాడు ఎవరి మీద? ఎందుకు కుమ్మరించారమ్మా? అర్థం ఏంటి? వీళ్ళు దేవుని కొరకు ఏం ఫలించలా? ఫలాలు ఫలించట్లా. మేము ఫలిస్తున్నామంటే నువ్వు చెప్పుకుంటాడు కుదిరితే, దేవుడు చెప్పాలి, నువ్వు చెప్పుకుంటూ కుదిరితే. అందుకని కంచె తీసేశాడు, గోడ పన్నుకాడు. అడవి పందులు అక్కడ అడవి పందులను అనేకమైనటువంటి నక్కలను, తోడేలను నీ తోటలోకి వచ్చి నిన్ను పాడు చేశాడు. తోటను పాడు చేశాడు. తోట అన్ని పాడు చేయడానికి గల కారణం ఏంటంటే, నాకు పనికిరాని కాయ తినేది ఏంటిది? దేవుడికి పనికిరాని కాయలు. ఏ కాయలు? కారు కాయలు. ఇప్పుడు మీరు దోస తోట నాటారు అనుకో, తోట నిండా చేదు కాయలు కాసిన అనుకో, ఏం చేస్తారు? మీరు వదిలేస్తారు. వదిలేస్తే బర్రెలు, గొర్రెలు పోయి తినేస్తాయి మొత్తం. ఇప్పుడు బర్రెలు, గొర్రెలు తోట నిండా పడినట్టుంటే యజమానుడికి బాధ అవుతుందా? ఎందుకు? తినేయండి, ఇంకా తినేయండి, ఇంకా తినేయమంటారు. ఇప్పుడు మన జీవితంలో కూడా పనికి మారిన ఫలాలు ఫలిస్తున్నాం. ఏ ఫలం అంట? పనికి మారిన ఫలము. మత్తయి సువార్త 3:10 చూడండి. మత్తయి సువార్త 3:10. తొందర తీయాలి, సమయం అయిపోతుంది. మత్తయి సువార్త 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములను ఫలింపని ప్రతి చెట్టు. ఆమేన్.
మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు. ఇక్కడ ఎక్సెప్ట్ లేదు. సేవకులను వదిలేశాడా? యాజకులను వదిలేశాడా? విశ్వాసం వదిలేశాడా? ఎవరిని వదిలేలా. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు, అది ఏ చెట్టైనా కానీ, ఏ చెట్టైనా కానీ ఏ ఫలాలు ఫలించడంలా? మంచి ఫలములు. మంచి ఫలములు ఫలించడానికి ఏ ఫలాలు ఫలించింది? చేదు, కారు ఫలములు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఎంత బాగా చెప్తున్నాడమ్మా. ఏ చెట్టునంట? ఏ ఫలములు ఫలింపని? మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఎందుకు అంటున్నాడు తెలుసా? ఎందుకు అలా అంటున్నాడు? బాగా గమనించాల్సి. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. 7వ అధ్యాయం 15 నుంచి జాగ్రత్త చదువుదామమ్మా. మా జాగ్రత్త వినండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వద్దురు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండైనను, పల్లేరు చెట్లకు అంజూరపు పండైనను కోయుదురా అని రాయబడి. ఇక్కడ 2 చెట్లు వచ్చాయి మనకు. ఏమేమి చెట్లు వచ్చాయి? ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లలో అంజూర పండ్లైన. పల్లేరు చెట్టు, ముళ్ళ చెట్టు ఈ 2 పనికొచ్చే పనికిరానియా? ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు ఈ 2 పనికొచ్చే పనికిరానియా? ఇప్పుడు ముండ్ల పొదలు ఏం కాస్తున్నాయి? ద్రాక్ష చెట్టు కాస్తాయా? మరి ఎందుకు మనం పొద్దుగూకులు వాళ్ళ దగ్గర పోయి మీరు బాగుండండి, మీరు అబద్ధం ఆడొద్దు, మీరు దొంగతనం చేస్తే? ఏ చెట్లు? ఎందుకు ముళ్ళ చెట్లు ఉన్నాయి? ముళ్ళ చెట్లు అయ్యాయి. ఆ తోటలో ఏం చేశాను అన్నాడు అక్కడ? ఇదిగో దీని కంచె నేను తీసేశాను, దీనిలోనికి అనేకమైన వచ్చి దాన్ని పాడు చేయను. ఈ తోటలో గచ్చ పొదలను, ముళ్ళ తుప్పలను పెరుగును. ఏం పెరిగినాయంట? గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు. గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు అంటే చెడ్డ పనులే ఇవి చేసేదాన్ని. ఈ చెట్టు అట్టాడిది. చెట్టును బట్టి ఏం చేద్దాం? మంచి చెట్టు ఏ కాలం కాస్తుంది? చెడ్డ చెట్టు. ఇది ముళ్ళ చెట్టు. ఇప్పుడు దీని నోటి నుంచి మంచి మాటలు వస్తాయా? మీరు ఎందుకు వాళ్ళ నుంచి నువ్వు అబద్ధం ఆడొద్దుగా అంటే అబద్ధం ఆడొద్దు. ఆ చెట్టు ఏంటిది? ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు మంచి కాయ కాదా? రెండోది ఏ చెట్టు? అది పల్లేరు చెట్టు. పల్లేరు కాయలు ఎట్లుంటాయి తెలుసుగా? పల్లేరు కాయలు ఎట్లుంటాయి? కాయ నిండా ఉంది. కాలు తీసి కాలు పెడితే ఎన్ని గడుచుకుంటాయో కాలుకి. అందుకే జాగ్రత్త బాగుంటుంది మీరు ఆ చోట్ల. మంచి ఆడదు, అంతా చెడే. ఇప్పుడు ఈయనేం చేస్తున్నారంట? ఈ జనాలు ఏం చేస్తున్నారంట? పల్లేరు చెట్లకు అంజూరపు కాయలు చూస్తున్నారంట. మద్యం తాగేటువంటి రెస్టారెంట్ లో పోయి వాళ్ళ పార్టీ చెప్తారంట. వాళ్ళు చెబితే మాత్రా. ప్యాకెట్ వాళ్ళు ఆడుతుంటే వీళ్ళు పక్కన కూర్చొని వాక్యం చెప్తానంట. వాళ్ళు ఆడ చెబితే మాత్రా. ఏడైనా పెట్టుకొని సినిమాలు చూస్తుంటే నువ్వెందుకు పోయే వాళ్ళ ఇంటి అంటే వాక్యం చెప్తామని నువ్వు చెబితే వాళ్ళు మాత్రం. ఆ సీరియల్ చూద్దాం, నువ్వు వాక్యం చెప్తావా? ఊరిని చెప్తాను కదా. ఏం చేయాలి వాళ్ళు? మనం ఏ చెట్టుకు ఏ కాయ కాయకు? ముండ్ల తుప్పలలో ద్రాక్ష కాయల కాయ ఒక. పల్లేరు చెట్టుకు అంజూరపు కాయల కాయ. కాబట్టి ఏమన్నా తెలుసా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు. ఏ చెట్టు అంటే పనికి మాలిందంటే అదే. నేను ఒకవేళ పనికి మాలిన వాళ్ళు అన్నట్టే ఒక కోపం రాదు మీకు. మరి ఇప్పుడు ఎవరు రాశారా? పనికి మారిన చెట్టు అని ఎందుకు అన్నాడు? కష్టపడ్డాను, చెమట వచ్చాను, రాత్రి పగులు దానికి ఎరువు వేసి దానికి చాకరీ చేస్తే ఒక్క మంచి కాయ కాదు. పనికి వచ్చేదా? చాలా మంది పాపం రాత్రి పగులు కష్టపడి పని చేస్తారు, కానీ చేతి ఉపయోగం ఉందా? ఏమంటా తెలుసా? అంతా పనికి మాలినోడు అంటాం. ఎందుకు? పనికి వచ్చే ఒకటి చెయ్యాలి, కానీ రాత్రి పగులు చేస్తారు. పనికి వచ్చే చేస్తారా? పనికి రాని చేసేవాడు ఉన్నావంటే లేకపోయినా
అప్పుడప్పుడు అంటారు ఏమంటారు తెలుసా, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను ఏమంటారంటే, భార్య నువ్వు కష్టపడేది నేను తినాలి, నువ్వు కష్టపడేది లోకంలో తింటుంటే అసలు భర్త ఉన్నావంటే. ఎందుకని పోషించేవాడే భర్త, భార్య సంపాదన మీద ఆధారపడేవాడు భర్త కాదు. ఇది భారతదేశ ప్రభుత్వ రాజ్యాంగం చేస్తుంది. స్త్రీని ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు పోషించుకుంటూ నువ్వు పని చేయి, వాడు పని చేస్తాను. ఇప్పుడు నువ్వు పని చేయకుండా ఒక దేశ దిమ్మగా చేసిన డబ్బు అంతా తీసుకెళ్ళి తగలబెట్టి ఇంటికి వచ్చి భోగట్టమంటే ఎట్ట పెట్టాలి? మంచి మా పనికి మాలిన పని చేస్తాడు కానీ ఉపయోగం ఉందా? అదే పనికి మాలినుడు అంటే పని చేస్తాడు. నేను 10 రూపాయలు పని చేస్తాను, 500 వచ్చినాయి. 500 నేను ఏం చేశాను, ఇంటికి తీసుకొచ్చి 200 రూపాయలు ఇంట్లో సరుకులు తీసుకొచ్చి 100 రూపాయలు కాయలు తీసుకొచ్చి మిగతా 200 దాచిపెట్టుకో, రేపు మనకు ఉపయోగపడుతుంది భార్యకి ఇస్తే ఏమంటారు తెలుసా, ప్రపంచంలో తల్లిదండ్రులు ఉన్నా లేకుండా నాకు ఇలాంటి భర్త ఉంటే చాలా. అవును కదా, అంత సంతోషపడింది. ఇప్పుడు 500 తీసుకొచ్చి వత్తా జలసాలు కొట్టి ఇంటికి కూడా ఒక భార్య మోసపరిచేటట్టు ఏమంటాడు, నాకు పెళ్లి చేయకుండా ఉన్నా బాగుంది, నేను ఇంటికి వచ్చి గురించి తిట్టుద్ది, ఎందుకు చేశారు నా పెళ్లి లేకుండా బాగుండేది అన్నమాట. ఎందుకంటే పనికి మారినవాడు, పనికి వచ్చాడు కాదు. ఇప్పుడు ఏమంటుంది, పనికి మారిన చెట్టు ఏ కాయలంట, కాని ఫలములు, ఉపయోగం లేని ఫలాలే పడుతుంది. కష్టపడతారు పాపం, పొద్దు నుంచి సాయంత్రం కష్టపడ్డారు, ఒక్క రూపాయి ఉపయోగం ఉండదు. ఉపయోగపడదా? ఒక్క రూపాయి ఉపయోగం ఉండదు. అప్పుడు ఎప్పుడు అంటారు, ఇద్దరు రాజ్యంలో పని చేస్తుంటే డబ్బులు అంటే ఏం చెప్పమంటాడు అంటారు. చెప్పుకుంటే అంటారు కదా, అలా ఉండదు మా పరిస్థితి. ఏం చెప్పుకునేమాట, ఎందుకు తెచ్చిన డబ్బులు ఇంటిపోతున్నాయి తెలియదు. ఇప్పుడు కూడా పనికి మారినటువంటి ఫలాలు భరించడం ఎక్కువైపోయారు. ఇలా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అది పాయింట్ ఇక్కడ. అందుకోసం చెప్తాను, నేను ఎవరిని అనాలని కాదు, దేవుడికి ఉపయోగం ఉండడం. పొద్దుగులు చేస్తారు పనులు, ఉదయం రాత్రి మగులు నిద్ర ఆరాలు మానుకొని పని చేస్తారు, సేవ చేస్తారు, ఒక్కలను కూడా మార్చలేరు. ఏమన్నా తెలుసా, కష్టపడిన కష్టము వేస్ట్. ఉదయం వాతర ప్రార్థనకు సాయంత్రం దాకా ప్రార్థన చేస్తారు, సువార్త చేస్తారు, మళ్ళా వచ్చి అబద్ధాలాడి ధనాపేక్ష దొంగతనాలు లేనిపోయినటువంటి పనులు చేస్తుంటే వీళ్ళు చేసే పని ఉపయోగం ఉంటుందా? ఎంత కష్టపడినా కూడా వేస్ట్ కాదులే అంటారు. కాబట్టి ఇప్పుడు రెండోది ఏంటంట, పనికి మారిన చెట్టు కాని ఫలములు ఫలించను. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, ఈరోజు ఒకే ఒక మాట మన అందరికీ కూడా 3 మాటలు చెప్పాను. ద్రాక్ష తోట సంఘము, సంఘములో అంజూరపు చెట్టు నువ్వు నేను, మనం ఏ ఫలాలు ఫలించమని చెప్తుంది దేవుడు, మంచి ఫలాలు ఫలించమని. మరి కాని ఫలాలు ఫలిస్తారంటే వాళ్ళు ఎవరంటుంది బైబిల్, ఊరక్క ఇంకా పనికి మారినవాడు. పని చేస్తారు కానీ ఆ పని ఉపయోగం లేని పని చేస్తే ఉపయోగం ఉండదక్క. ఉపయోగం ఉండే పని చేయాలి, ఉపయోగం లేని పని చేస్తున్నారు చాలా మంది. పేరు పెట్టుకుంటారు యేసు ప్రభు పేరు, ఉపయోగం ఉండదు యేసు ప్రభుకి. వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. మళ్ళా పొద్దున్న వాతాలు కష్టపడతాడు, 500 రూపాయలు తెచ్చుకుంటాడు. రే ఏందిరా నువ్వు, నీ వల్ల ఊరికి ఉపయోగం ఉందంటే, నీ కొరకు నా కొరకు నాకు ఉపయోగం ఉందిగా. వాడు తాగటానికి, వాడు తినటానికి, వాడి సినిమాలకు, వాడి శకాలకు వాడికి ఉపయోగం ఉందంటే నీ కొరకు నువ్వు తీసుకున్నాడు. నువ్వు మనిషివేనా? ఇప్పుడు నువ్వు ఎవరి కోసం భరించాలి, దేవుడి కొరకు భరించాలి. ఇప్పుడు నీ కొరకు నువ్వు చూసుకుంటే ఏమన్నా తెలుసా, నేను బాగుండాలి, నన్ను ఒక అనాల్సిన పని నాకు తెలుసు, నేను అట్టాడు, నువ్వు అట్టాడు, నీకు తెలిస్తే ఇంకొకరు తెలియద్దా? నిన్ను బట్టి అన్య జనుల మధ్య నా నామము. అప్పుడప్పుడు కొంతమంది చెప్తారు, ఏమంటారంటే నీ వల్ల 10 మందిలో తలెత్తుకోలేకపోతున్నాను అంటాడు. ఎందుకు? నువ్వే తప్పు చేయలేదుగా, మరి ఎందుకు తలెత్తుకోవట్లా? వాళ్ళని బట్టి వాళ్ళతో నీకు సంబంధం ఉండటం బట్టి. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మిమ్మల్ని బట్టి నాకు 10 జనుల్లో అవమానం వస్తుంది. కాబట్టి ఇప్పుడు అంజూరపు చెట్టుకు దేవుడు చాకరీ యేసు ప్రభు వారు కష్టపడి చేసిన తర్వాత ఫలాలు ఫలిస్తే సరే. ఇప్పుడు ఫలించారు, ఫలించలేదని చెప్పట్లా, ఫలించారు. ఏ ఫలాలు ఫలిస్తున్నారు? కారు ఫలాలు. ఊరికి ఉపయోగం ఉంటాయమ్మా. మరి ఊరికి ఉపయోగం ఉంటాయి ఈ కారు ఫలాలు. ఇప్పుడు చెప్పాలి మీరు, కారు ద్రాక్షలు కాశాయి. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటలోకి ఏమొచ్చినాయంట? నక్కలను పందులను వచ్చాయి.
అవును కదా? ఇప్పుడు ఏంటి ఉపయోగపడుతుంది? మనకేమైనా ఉపయోగపడతాయి? ఇప్పుడు ఇవి చేసే పనికి మన పనులకు ఉపయోగపడతాయి. అప్పవాది సమానమైన ఏమంటారు తెలుసా? నువ్వు ఎంత మంచోడు అయితే నీ మీద చదువుతాం లేదంటాడు. మంచోడా? వాడు కూడా నీలాంటి కాబట్టి నీ వాడికి మంచిగా కనపడతాడు. అప్పుడు పెద్దవాళ్ళు అంటారు కదా, పచ్చగా మొదలు లోకమంతా నువ్వు ఎలా ఉంటావో నీకు అట్లా కనపడుతున్నాడు. నువ్వు కరెక్ట్గా ఉండాలి ఈ రోజు నుంచి. అందుకని ఇంత కష్టపడ్డ యేసయ్య కొరకు నువ్వు ఏ ఫలాలు ఫలిస్తున్నావు? ఫలించినా సరే, ఒకవేళ ఫలించకపోతే ఏం చేయమంటుంది? అగ్ని ఆరదు గురువు. ఫలిస్తావా లేదా? ఫలిస్తావా లేదా? ఫలిస్తాం. మరి మంచి ఫలం అంటే ఏంటివి? సమయం రేపు శనివారం చెప్తాను, లేకపోతే బుధవారం దగ్గర అలా చెప్తాను. మంచి ఫలాలు అంటే ఏంటి? మీరు అనుకోవచ్చు, కరెక్టేనా ఇప్పుడు నేను చేసే చెడ్డయా మంచిగా మనకు తెలియాలంటే మంచి ఫలం ఏదో చెడ్డ ఫలం ఏదో తెలియాలి కదంటే అవి కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఏ ఫలాలు ఫలిస్తున్నావు? కారు ద్రాక్షలు కాస్తున్నావా? మంచి ద్రాక్షలు కాస్తున్నావా? మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. నువ్వు మంచి ఫలములు ఫలించకపోతే నక్కలను పంది కొక్కులను వస్తాయి తోటలోకి. మంచిగా లేని సంఘంలోకి ప్రతి పనికి మనం వస్తుంటారు వాక్యం చెప్పడానికి. ఎందుకు వస్తున్నారంటే మళ్ళీ అడగరగా. వీళ్ళు అడుగుతురా, అడిగితే చెప్పడు గట్ట, అడగడు కాబట్టి ఊరేనంతలు పోతుంటారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చెప్పిన మాట ఏంటంటే, నిన్ను నన్ను లెక్కడిగేటప్పుడు ఆ లెక్కడిగేటప్పుడు నీ దగ్గర కాయలు ఉన్నాయా లేవా? ఆ కాయలు లేకపోతే ఆకులు ఉంటే ఏం చేస్తాడు? శపిస్తాడు. చెట్టు అయితే పచ్చగుంది కానీ శపించాడు. రెండోది కారు ద్రాక్షలు కాస్తే ఆ చెట్టుని ఏం చేస్తున్నాడు? నరికేసి అగ్నిలో వేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? నన్ను అడగలేదనుకోవద్దు, నేను అడిగాడు. ఇప్పటికైనా ఏం చేస్తున్నాడు? సంవత్సరము గడువుందిగా, ఇదే అనుకో గడువు. ఈరోజు నీకు నాకు గడువు అనుకో. నీ దీర్ఘశాంతం చెబుతున్నాడు, ఎక్కడైనా మారు మనసు పొందుతావేమో. మారు మనసు పొందితే నువ్వు ఏం చేస్తావు అనేది రేపు మనం తెలుసుకుందాం. కాబట్టి వారం అందరూ కూడా ఆలోచించి ఇకనైనా కూడా మంచి ఫలములు ఫలించడానికి ప్రయాసపడదాం. మంచి ఫలం అంటే ప్రేమ, శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, దయాలత్వం, ఇవే మంచితనం అంటే. ఓర్పు, విశ్వాసం, ఇవే ఇంకేవో కాదు. కాబట్టి ఇలా మనం మంచిగా మారి దేవుడికి ఇష్టలుగా ఉండి పరలోక రాజ్యాన్ని పొందుకున్నాం. లేదు మనకు అవసరం లేదనుకోని మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే పాతాళం ఉంది, అక్కడ అగ్ని ఆరదు సాగు. రెండోది అక్కడ పాపం ఉంది, ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? సంఘానికి వచ్చి పాపం చేసిన వాళ్ళని కూడా శపిస్తాడు. ఆ శాపం వస్తే ఎవరు నేను చేయరు. శపించబడక ముందే నువ్వేం చేయాలి? ఆ పనులు మనం ఆశీర్వదించబడి మంచి ఫలాలు పడచ్చు. ఓకే, అందరూ కూడా